హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు అయితే మరొక జిల్లా నుంచి మీకు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తోనైతే వచ్చేసిన. సో అది ఎక్కడ, ఏ జిల్లాలో, ఎన్ని పోస్టులకు అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను జాబ్ అప్డేట్ పెట్టగా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్లో కొంచెం వీడియోస్ అనేవి లేట్ అయినాయి, ఎందుకంటే కొంచెం చిన్న ప్రాబ్లం ఉండే, ఫోన్ ప్రాబ్లంతో లేట్ అయిన వీడియోస్. కానీ ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని రకాల గవర్నమెంట్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్ల గురించి ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను. దేనికంటే ముందుగా అంగన్వాడీ అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామందికి డౌట్ ఉంది. ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ అయితే చూడండి. ఇది ఆఫ్లైన్ ఫామ్ అన్నమాట. అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ మరియు మినీ అంగన్వాడీ పోస్టులకు అన్నింటికీ ఒకటే ఫామ్ ఉంటుంది. దాంట్లో మనం ఏ డిపార్ట్మెంట్, మనం ఏ పోస్ట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు, భర్త పేరు, చిరునామం, గ్రామం, మండలం, వీధి, పంచాయతీ, అలాగే పిన్ కోడ్ నెంబర్ కంపల్సరీ, మొబైల్, వీటితో పాటుగా విద్యార్హతలు, పుట్టిన తేదీ, నివాసము, కులము, ఆదాయము, అనుభవం సర్టిఫికెట్, అంటే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అంతకుముందు ఎక్కడైనా మనం ట్రైనింగ్ సెంటర్లో కానీ లేకపోతే ప్రీ స్కూల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అది ఉండాలి. ఒకవేళ అప్లికేషన్ చేసుకునే మహిళ కనుక వితంతు అయితే ఖచ్చితంగా భర్త మరణ ధృవీకరణ పత్రము, అలాగే వితంతువుకు కనుక మైనర్ పిల్లలు అంటే 14 ఇయర్స్ పిల్లలు లోప పిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఒకవేళ వాళ్ళు అనాథ ఆశ్రమాల్లో పెరిగి ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటివి మనం జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి ముఖ్యమైన తేదీలు. నోటిఫికేషన్ విడుదల తేదీ 4/12/2024. ఆఫ్లైన్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. ప్రారంభ తేదీ 6/12 నుంచి 18/12/2024 వరకు మనకు అప్లికేషన్ టైం అయితే ఉంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్, దాన్ని క్లిక్ చేసిన మనం ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎంపిక కాబడిన అభ్యర్థులకు 12,000, అలాగే ఆయాకైతే 8,000 జీతం అనేది మనకు వస్తుంది. ఎటువంటి వ్రాత పరీక్ష అనేది మనకు ఉండదు. ఇంటర్వ్యూ లేకుండానే ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ ఆధారంగా మాత్రమే అంగన్వాడీ పోస్టులు అనేది తీసుకోవడం జరుగుతుంది. మనము మిగిలిన ధృవపత్రాలు ఏవైతే జత చేయవలసినవి ఉంటాయో, ఒకటి వయసు నిర్ధారణ అంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఇన్కమ్, ఇంతకుముందు అనుభవం ఉంటే ఆ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇలాంటి కంపల్సరీగా జత చేయవలసి ఉంటుంది. 21 సంవత్సరాలు నిండి ఉండి 35 సంవత్సరాల లోపు వయసు గల వారికి, అలాగే ఎస్సీ ఎస్టీల వారికి అయితే 21 సంవత్సరాలు నిండని వారు అంటే 18 సంవత్సరాల వారిని కూడా తీసుకుంటారు. అభ్యర్థులకు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇది ఎక్కడ అంటే మనకు క్రోసూరు ఐసీడీఎస్ పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల కోసం విడుదల చేసినట్లుగా సిడిపో ఉమా మహేశ్వరం గారు తెలిపారు. పిడుగురాళ్ళ ఐసీడీఎస్ పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా సిడిపిఓ రుక్సానా బేగం గారు తెలిపారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్టు కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ అనేది ప్రకటన రూపంలో రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది.